హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అవే ముజ్జగనపై ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ ఇప్పుడు 4 అవుతుందండి లేచేసరికి. ఇంకా ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని అంతగా మంచిగా తలస్నానం చేసేసి నేను రెడీ అవుతూ ఉన్నాను. చూడండి బయట అయితే ఎలా చీకటిగా వర్షం కూడా పడుతుందండి మా సైడు. మీ సైడ్ పడుతుందో లేదో కామెంట్ చేయండి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది, చీకటి. ఇంకా బయటకు వచ్చి ముగ్గు ఇది వేద్దామని అనుకునేసరికి బయట చాలా వర్షం పడుతుంది. సరే వీలో పనులు చేసుకోవచ్చు అనేసి నేను లోపలికి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇంకా దేవునికి నైవేద్యాలు చేయాల్సి అన్నీ ఏమేమి చేస్తున్నానని అయితే చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైవేద్యాలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొంగలి, గారెలు, పులిహోర అన్నీ. వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకండి, చూస్తున్నానండి. నేను వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి. ఉండాలి అయితే చేస్తున్నాను. వినాయకుడికి ఉండాలంటే చాలా ఇష్టం కదా. నేనైతే సద్దులతో కొత్తవి వస్తాయి. మామూలుగా యాక్చువల్గా అయితే వరకు పాత రోజుల్లో కొత్త సత్తలతో వచ్చిన తొలి పండుగతో వినాయకుడికి ఉండాలి, కుడుములు అవి చేస్తారు. ఇప్పుడైతే ఇంకా వర్షాల వల్ల పంటలు ఎదిగేస్తారు. బయట సద్దలు తీసుకొని వచ్చి కుడుములు అయితే చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అనేది మీకు ఫుల్ వీడియోలో అయితే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఇక దేవుడి దగ్గర నేను వినాయకుడికి చిన్నగా నాకు వచ్చిన విధంగా అయితే మండపం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా అటు ఇటు అయితే ఒక 4 చెమ్ముల్లాగా పెట్టేసి చెమ్ముల్లా పెట్టి వాడికి ఒక 4 స్టిక్స్ అయితే యాడ్ చేశానండి. నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను. ఒక్కోసారి ఆ గిన్నెల్లోనే ఇసుక కూడా యాడ్ చేస్తాను, కొన్నిసార్లు బియ్యం పెడతాను. మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే డెకరేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మంచిగా రెడీ అయ్యి అయితే ఇంకా దేవుడి పూజ అయితే మేము చేసుకుంటూ ఉన్నామండి. అందరం కూర్చొని నేను మండపం అయితే అలా కట్టాను. అందరూ మట్టి గణపతిని అయితే తెచ్చుకోండి. కెమికల్ అయితే వాడకండి. నీటిలో కాలుష్యం అయ్యి మనం అవి తాగుతూ ఉంటాం కదా, అందుకనేసి మట్టి గణపతిని అయితే నేను తెచ్చుకున్నానండి. మీరు ఎలాంటి గణపతిని తీసుకొచ్చుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేము వినాయక చవితి రోజు కథ అయితే చదువుకున్నాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా కూతురు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మంచిగా ఇది మా వినాయకుడు, మట్టి వినాయకుడు. మా పిల్లల పుస్తకం మేము ఏమేం చేసామంటే పాల తాలికలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం, వడ, పప్పూర్ణాలు, పెరుగు వడ, పొంగలి అన్నీ చేసుకున్నామండి. 9 రకాల నైవేద్యాలు. బాగా జరిగిందండి, కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ చూసాక ఇప్పుడైతే మా గల్లీలో వినాయకుడిని పెడితే అక్కడికి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వినాయకుడిని అయితే చూపిస్తాను. మేము 2 పెట్టారు. పిల్లలందరూ ఇలాగా కలిసి ఒక బొమ్మ పెట్టారు. ఇంకా పెద్దది ఒకటి చూస్తా. ఇది
పిల్లల వినాయకుడు అండి. ఇది పిల్లల వినాయకుడి దగ్గర నేను చేస్తున్నానండి పూజ. నేను ఐదు కట్టలేదురా, ఇంకో బుక్ ఉంది పెద్దగా చదవండి అంటున్నా. వాళ్ళు తెల్లదు. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఫుల్ చెమటలు. ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నామండి. ఈవినింగ్ మేము ఏం చేస్తాము, ఎలా చేస్తామనేది వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఈవినింగ్ అండి ఇదంతా. మా వినాయకుడు మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. బయట పిల్లలందరూ కలిసి బొమ్మ పెట్టుకున్న దగ్గర నా కూతురు అయితే నించొని ఫొటోస్ అయితే వీడియో అయితే తీసానండి. ఇది వచ్చేసరికి ఇంట్లో ఉన్న బొమ్మ తీసుకెళ్ళి పెద్ద బొమ్మ దగ్గర అయితే పెట్టేస్తామండి. ఇదంతా క్లియర్ అయిపోద్ది. ఉదయం అంతా కష్టపడి చేసింది కూడా మొత్తం సాయంత్రానికి. ఇంకా పిల్లలైతే ఇప్పుడు తీసుకెళ్తారు. అదనమాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాధీశాయ గుణాధీతాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏం చెప్పు. అను జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అవన్నీ
సంచిలో పెట్టుకొని వెళ్ళైతే తీసుకొని వెళ్తుంది. అంతేనండి లాగు వినాయక చవితి లాగానే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా వినాయక చవితి జరుపుకున్నారో అయితే చూపిస్తూ ఉండండి. మీ అందరికీ బొజ్జ గణపయ్య వినాయక చవితి రోజు మంచి ఆశీస్సులు ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆయన దీవెనలు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ కొన్ని షార్ట్స్ అలాంటివి అయితే వినాయక చవితి రోజు అన్నీ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండి మా ఇంటి దగ్గర పిల్లల వరకు కలిసి ఒక చిన్న బొమ్మ పెట్టుకున్నారు అని అన్నాం కదా, ఇది మా ఇంటి పక్కనేనండి. పిల్లలందరూ కలిసి అయితే చిన్న బొమ్మని కలెక్ట్ చేసుకొని చందాలు చిన్న బొమ్మని అయితే పెట్టుకున్నారు. ఈవినింగ్ కూడా ఇంకా దాని దగ్గర అందరం ఇలా ఆడవాళ్ళందరం కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకొని చిన్నగా పూజ అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసరికి ఇదే పిల్లల వినాయకుడు అని అన్నాం కదండి, అది. ఇంకా ఈవినింగ్ అయితే మేము అక్కడ కూడా పిల్లలందరూ కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా మనము వినాయక చవితి రోజు కథ గురించి అయితే చెప్పాము. వినాయకుడు చవితి రోజు చంద్రుడిని అయితే చూడకూడదు, నీలాప నిందలో పడతారు అని అంటారు కదా కథలో. అందుకనేసి ఎవరు కథ చంద్రుడిని అయితే చూడకండి, అలా చంద్రుడిని చూసిన అక్షింతలు అయితే వేసుకుంటే ఎటువంటి దోషం ఉండదు అని అయితే అంటారు. చూడండి పిల్లల వినాయకుడి దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, బాగా మంచిగా అయితే జరిగిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలకి వినాయక చవితి అంటే అదొక ఫెస్టివల్, అదొక హ్యాపీనెస్ కదా. మనకు కూడా చాలా ఇష్టము నాకైతే వినాయక చవితి. మా గల్లీ మొత్తం మీద వినాయకుడు అండి. అందరు కొంతమంది ఇలా పీటల మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు. ఇది గల్లీ వినాయకుడు అండి. ఇక్కడికి కూడా వచ్చేసి ఈవినింగ్ ఇంకా మేమైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పూజలు అయితే పాల్గొన్నామండి. చూడండి ఎంతమంది అందరం కూర్చొని ఉన్నాము. ఈవినింగ్ ఇక్కడ కూడా పంతులు గారు ఉన్నారు కదా, ఇక్కడ కూడా కథ అయితే స్టార్ట్ చేసి కథ చెప్తున్నారు. నేను బుక్లో కూడా పిల్లల వినాయకుడి దగ్గర కథ అయితే చెప్పానండి. మీరు కూడా కథ విన్నారా? వింటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.